హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా! మోడీ గేమ్ మామూలుగా లేదు కదా! అంత కాదు ఇంత కాదు అసలు మోడీ గేమ్ అనేది మామూలుగా లేదు. ఎలక్షన్స్ ముందు ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించి, వారిని అవినీతి పరులుగా చిత్రీకరించి, రాజకీయ స్వలాభం కోసం ఎంతకి దిగజారాలో అంతకంతకు దిగజారాడు మోడీ అండ్ అమిత్ షాని తెలియచేయడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఢిల్లీ. ఢిల్లీ పీఠం పైన కేజ్రీవాల్ ఎక్కి స్వారీ చేస్తుంటే తట్టుకోలేని బీజేపీ ప్రభుత్వం ఒక రేంజ్ లో వాళ్ళపైన అవినీతి పరమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం చాలా బాధాకరమని గతంలో మేము ఒక వీడియో చేసాం. అదేవిధంగా ఆ వీడియోలో చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల యొక్క మనోగతాలను కూడా మీకు అర్థమయ్యేలాగా వివరించే, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టంగా వాళ్ళు చెప్పడం మీ అందరికీ తెలియాలన్నదే నా యొక్క ఇంటెన్షన్. ఇప్పుడు క్లియర్ గా మీరు గమనించినట్లయితే, ఏ కేసులో అయితే అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పరుడని లిక్కర్ స్కామ్ లో ఆయన్ని సిసోడియాని అరవింద్ కేజ్రీవాల్ ని అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన దగ్గర 20 మంది నాయకులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తె కవిత కల్వకుంట్లను కూడా జైలుకు పంపించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చెప్పుతో మొహం కొట్టినట్టుగా కోర్టు ఇచ్చిన తీర్పుతోటి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సతమతం అవుతుంది. అదేవిధంగా ఢిల్లీ ప్రజలు కూడా చేసిన తప్పుకు చింత బాధపడుతున్నారని నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత దారుణంగా ఒక నీతిపరుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ పైన అవినీతి పరుడని ముద్రేసి వాళ్ళ టీం మొత్తాన్ని నానా విధాలుగా కష్టాలు పెట్టి జైలుకు పంపించి చిప్పకూడు తినిపించినా కూడా ఈ మోడీకి అమిత్ షాకి వాళ్ళ పైన కసి తీరలేదు. చివరికి కోర్టులు జోక్యం చేసుకొని వాళ్ళు నిర్దోషులు, ఎటువంటి తప్పు చెయ్యలేదు అంటూ వదిలిపెడితే గాని ప్రజలకు అర్థం కాలేదు. అయితే ఈ తీర్పు వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నేను ప్రజాసేవ కోసమే నిలబడ్డాను, నేను ఎప్పుడు తప్పు చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో మన మోడీ అమిత్ షా వీళ్ళని బాధ పెట్టారని. అయితే ఈ కేసు అత్యంత ప్రొఫెషనల్ గా డీల్ చేయబడిందా అంటే ఎస్, అదే అర్థమవుతుంది. హై ప్రొఫైల్ కేస్. అందుట్లో ఉన్నది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది సభ్యులు. అయినప్పటికీ కూడా వాళ్ళెవ్వరూ కూడా ఈ కేసులో దోషులుగా బయటకు వస్తారని మాత్రం ఎప్పుడు ఎవరు అనుకోలేదు. దోషులని నమ్మే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారంటారు. కానీ కేజ్రీవాల్ అంతకన్నా ముందే చెప్పాడు, బీజేపీ గవర్నమెంట్ కేవలం ఈవీఎంలతోనే అధికారంలోకి వస్తుంది కాబట్టి చూడండి అంటూ ఆయన కూడా చెప్పాడు. అన్నట్టుగానే మనీష్ సిసోడియా కావచ్చు, అదే విధంగా కేజ్రీవాల్ పైన పెట్టినటువంటి కేసులు కేవలం ఉద్దేశపూర్వకంగా పెట్టి తప్పించి పోలీసులు ఒక్క రూపాయిని కూడా రికలెక్ట్ చేయలేదు, ఒక్క పైసాని కూడా గవర్నమెంట్ కి చూపించలేదు. ఇవన్నీ తప్పుడు కేసులను నమ్మినటువంటి కోర్టు వారికి తోడుగా నిలిచింది, వారికి క్లీన్ చిట్ ఇచ్చి బయటకు పంపించింది. ఎక్స్చేంజ్ పాలసీని ఏ విధంగానూ వీళ్ళు ప్రభావితం చేయలేదు. లిక్కర్ పాలసీని వాళ్ళు వినూత్నంగా ప్రజెంట్ చేశారు తప్పించి 100 కోట్లు కాదు కదా, 100 రూపాయలు కూడా వాళ్ళు ఆ ఇవ్వలేదు, ఆశ చూపలేదు అంటూ ఏదైతే ఛార్జ్ షీట్ లో కేజ్రీవాల్ పైన అభియోగాలు చెప్పి పెట్టారో వాటన్నిటినీ తప్పని కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుకి తట్టుకోలేక ఆయన ఏడ్చేశాడు. కానీ ఇతనికి మన తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఎంత తేడా ఉందో తెలుసా? కేసీఆర్ గతంలో మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ లిక్కర్ కేసులో ఏమి లేదు, కేవలం ఇది చూడండి, నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం, రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పడితే గ్యాస్ ఇవాళ వరకు ఒక రూపాయి రికవరీ చేయలేదు, రూపాయి కూడా రికవరీ చేయలేదు. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులా ఉన్నాను, అరవింద్ కేజ్రీవాల్ నేను, ముక్కులో కొయ్యలా ఉంటుంది. ఏం చేసినాం మేము? ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉంది. అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉన్న టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం. అయినా ఆయన ఏజెంట్లను పంపించింది ఇక్కడ. ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన ఇక్కడ
ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిండ్రు, నా కూతురు అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలాగా బయటకు వస్తున్న స్కామ్ లేదు, బట్టి ట్రాష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ చూసారు కదా! అందుకే లీడర్స్ అనేవాళ్ళు చాలా ముందు చూపుతూ ఉంటారు. కేసీఆర్ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి కానీ, బీజేపీ గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ తప్పుడు కేసు గురించి గానీ, వాళ్ళ కూతురు పైన చేస్తున్నటువంటి అభియోగం గురించి గానీ, తను ఎప్పుడో చెప్పాడు. అదే విధంగా ఇప్పుడు కేజ్రీవాల్ గారు కడిగిన ముత్యంలా బయటకొచ్చారు. నిజంగానే ఎటువంటి తప్పు చేయని వ్యక్తుల్లా వీళ్ళంతా ప్రజల ముందు హీరోలయిపోయారు. కానీ ఎప్పుడైతే ఈ తీర్పొచ్చిందో అప్పటి నుంచి అమిత్ షా, మోడీ ప్రజల దృష్టిలో విలన్లుగా మిగిలిపోయారు. ఒక నిరపరాధిని ఈ రేంజ్‌లో టార్చర్ చేయాలా రాజకీయ లబ్ధి కోసం అనేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. అంటారు గదా! మోడీయే, మోడీ అని. మోడీ అయితే నమ్కున్ క్యా అని. మోడీ ఉంటే జరగనిదేముంది ఇదే. మోడీ ఉంటే జరగనిది ఇదే. బ్రిడ్జిలు వెంటనే కూలిపోతా ఉంటాయి. ఎయిర్‌పోర్ట్‌లు కూలిపోతా ఉంటాయి. రోడ్లు నెర్రలబారుతూ ఉంటాయి. వాటర్ ట్యాంకులు నెట్ట నిలువున కట్టిన మరుక్షణమే కూలిపోతూ ఉంటాయి. ఫ్లైట్‌లు కూలిపోతా ఉంటాయి. ఎవడెవడో చచ్చిపోతా ఉంటాడు. అన్నీ వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే చస్తూ ఉంటారు. అది మన బీజేపీ గవర్నమెంట్ అంటే. ఇలా నిరపరాధులను కూడా దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టించొచ్చు. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్‌గా తీర్పులిచ్చారో వాళ్ళ జడ్జిలందరికీ గవర్నర్ పొజిషన్స్ ఇవ్వచ్చు. ఇలా ఒకటా రెండా అమిత్ షా కేసులో ఒక జడ్జికి 100,00,00,000 ఆఫర్ చేస్తే తీసుకోలేదంట. చివరికి ఆయనకి గవర్నర్ ఇచ్చారు. అర్థమైందా? అలా ముందుకు వెళ్తున్నారు. కేజ్రీవాల్ భావోద్వేగానికి గురవ్వడంతో పాటు ఇది బీజేపీ నాయకత్వాన్ని కుంగదీస్తుంది అనే విషయాన్ని ప్రజలకు చెప్పకనే చెప్పారు. రాజకీయంగా ఎటువంటి యుద్ధానికైనా మేము సిద్ధం కావాలంటే ఢిల్లీలో ఇప్పుడు ఎలక్షన్ పెట్టండ్రా! నేనొచ్చా చూసుకుంటా అంటూ కేజ్రీవాల్ సవాల్ గూడా విసిరాడు. అంత దమ్ము అమిత్ షాకి, మోడీకి లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ నిజంగా కేజ్రీవాల్ ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు లేవు. ఇంటింటికి వాటర్ లేవి. ట్రాన్స్‌పోర్టేషన్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. ఢిల్లీ ప్రజలకి చాలా మంచి చేశాడు కేజ్రీవాల్. ఇప్పుడు హైకోర్ట్ నుంచి కడిగిన ముత్యంలా బయటకొచ్చాడు. కేసీఆర్ కూతురు గూడా కడిగిన ముత్యంలా బయటకొచ్చారు. ఈ మొత్తానికి వెనకున్న సూత్రధారులు అమిత్ షా, మోడీ అని తెలిసిన తర్వాత చాలా బాధేస్తుంది అందరికి. ఇటువంటి దారుణమైనటువంటి పొలిటికల్ రివర్స్ స్ట్రాటజీస్ ప్లే చేసి ప్రతిసారి ఎర్రిపప్పలవుతున్నారే అంటూ అందరూ అంటున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో ధ్రువరాతి మాట్లాడుతూ క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక విధంగా ఆయన చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం ఎన్ని గోధ్రా అల్లర్లు కావచ్చు, పుల్వామా అటాకులు కావచ్చు, పహల్గామా దాడులు కావచ్చు ఇయన్నీ చేస్తారు. దాన్ని ఎవరు పట్టించుకోరనుకుంటూ ఉంటారు. ఎలక్షన్ ముందే ఇటువంటి అటాక్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సర్జికల్ స్ట్రైకులు జరుగుతూ ఉంటాయి. చివరికి అంతవరకొస్తే ఎనికి తిరిగి రావడం తప్పించి పీకిందేమీ లేదు గవర్నమెంటు అంటూ మాట్లాడుతూనే దేశంలో ప్రధానమంత్రి కన్నా గూడా ఒక గాడిద చాలా గ్రేటు. ఏం చేయకుండా ఉండే గాడిదే ఇప్పుడున్నటువంటి మోడీ కన్నా గ్రేట్ అంటూ ధ్రువరాతి చెప్పడం జరిగింది. దాని కింద కామెంట్ చూస్తే ఎందుకన్నా గాడిదని ఇన్సల్ట్ చేస్తావు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. అంటే గాడిద కూడా ఇన్సల్ట్ ఫీల్ అవుతుందంట మోడీ గారితో పోలిస్తే అంటూ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ దారుణాన్ని కాలాన్ని తీసుకురాలేరు కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ ఈళ్ళందరూ కూడా జైల్లో పడినటువంటి కష్టాన్ని, ఆ టైంని వాళ్ళు లాస్ అయిన జీవితాన్ని ప్రజలు లాస్ అయినటువంటి అద్భుతమైన పరిపాలనని ఎవడు తీసుకురాలేడు. ఇది చాలా కుట్రపూరితంగా జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి ఇటువంటి వాటిని క్షమించకండి, టోలరేట్ చేయకండి. కంపల్సరీగా ప్రతిఘటించండి. అర్థమైంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.